ఇదో వ్యూస్ గురించో, సానుభూతి గురించో చెప్తుంది కాదండి. పరిస్థితి ప్రజలు ఇలా ఉన్నారు కొంతమంది అని చెప్పడం. ఇందాక చెప్పిన స్టోరీకి ఇది రెండో భాగం. ఆ ముసలాయన ఒకప్పుడు తర్వాత కాలంలో సైట్ వచ్చింది, బాగా సైట్ పెరిగిపోయింది. వెతుక్కునేవాడు వస్తువులు కనబడక. కళ్ళజోడు డాక్టర్ దగ్గర తీసుకుని గోల పెట్టి, అంటే అతను రిక్వెస్ట్ చేస్తే చాలా కాలం తర్వాత ఒకరోజు చిన్న కొడుకు ఏదో దయతలిచి ఇప్పుడు ఇప్పుడు అతను ఎప్పటి నుంచో చెప్పాడు, ఒరే నాయన నాకు కనిపించట్లేదురా అని. ఇప్పుడు తర్వాత తీసుకెళ్ళాడు చేయించడానికి కళ్ళజోడు. డాక్టర్ చెకప్ చేయకపోయి చేయించిన తర్వాత ప్రిస్క్రిప్షన్ తెచ్చాడు కానీ చేయించలేదు కళ్ళజోడు. వాళ్ళ అమ్మాయి ఉంటుంది కదా, చివరికి వాళ్ళ అమ్మాయి ఏదో దయదలి చేయించినట్టుంది. అతను ఎక్కువ సెలూన్ షాప్ దగ్గర పేపర్ చూస్తుండేవాడు, తర్వాత లైబ్రరీకి ఎలాగో వెళ్ళేవాడు. ముసలి ఏజ్ తర్వాత పంటి నొప్పి ఒకసారి వచ్చిందండి అతనికి పాపం. ఎంత బతిమాలిన రాత్రి ఏడ్చేవాడు, గింజుకునేవాడు. ఎదగోలని చెప్పి ఒకసారి కొడుకు భుజపడి తోసేసాడు. జరిగింది ఆ ముందర. ఆఖరికి మా ఇంటి పక్కన ఉన్న ఇంకో ఆయన ఉన్నాడు, 63 ఏళ్ళు ఉంటాయి అతనికి, సత్యనారాయణ గారు అనుకుంటాను. ఆయన ఏంటంటే దయదలిచి ఇతని పంటి డాక్టర్ దగ్గర తీసుకొచ్చాడు, పన్ను తీయించాడు. అప్పటికి నొప్పి తగ్గలేదు మహానుభావుడు. ఈ కొడుకులు ఇతర మీద సీరియస్ అయిపోయారు. మా తండ్రిని తీసుకెళ్ళి నువ్వెవడు అని. అప్పుడు ఇతను ఏదో ఫోర్ సంబంధించి చేసినట్టు ఉన్నాడు. ఇచ్చాడు గట్టిగాను, చచ్చిస్తున్నాడు రోజు రాత్రి పూట, మీరు పట్టించుకోవట్లేదు. సత్యనారాయణ గారు అతని కొడుకు. భోజనం చేస్తే ముసలాన్ని తిడుతుండేవారంట. పంటి తీయించి వచ్చిన తర్వాత అతను భోజనం పెట్టలేదే. ఈ సత్యనారాయణ గారు వెళ్ళి జావ అయితే కాయలో నేను చూసాను, ఎందుకంటే నేను అక్కడే కూర్చొని చదువుకున్నాను. నా ముందర జరిగింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు, కానీ బాగా గుర్తు. మనుషులు ఎందుకంటే ఇంత చందాలను తయారవుతారు. జీవిత చక్రంలో నేనే అప్పుడున్న చిన్నపిల్లలు నేనే పెద్దవాడిని అయిపోయాను ఈరోజు. బాగా ఎవరైనా కాలచక్రం తిరగాల్సిందే.